హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లక్ష్మీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు ఏంటో స్పెషల్ తెలుసా? ఈరోజు మన గార్డెన్లో ఉన్నటువంటి మునగాకు రెసిపీ చేయబోతున్నాను. చాలా అంటే చాలా హెల్దీ రెసిపీ అండి అది. చాలామంది తినలేరు కదా మునగాకు, అంటే చాలా అవాయిడ్ చేస్తూ ఉంటారు. కానీ మనం చేసుకునే పద్ధతిలో చాలా రుచికరంగా కూడా చేసుకోవచ్చు. మునగాకు మన బాడీకైనా కానీ, మన కంటి చూపుకైనా కానీ, పిల్లలకి డైజెషన్ ప్రాబ్లమ్స్కైనా కానీ చాలా మంచిగా ఉపయోగపడుతుందండి. చాలా మెడిసినల్ ప్లాంట్ ఇది కూడా. బుజ్జి బుజ్జి కోడి పిల్లలు చూసారా ఎంత చక్కగా ఫీడ్ తింటున్నారో. చాలా హాయిగా అనిపిస్తుందండి ఇలాంటి క్యూట్ పిల్లల్ని చూస్తున్నప్పుడు. ఈరోజైతే ట్రెడిషనల్గా వేసానండి ముగ్గు వచ్చేసి. ఇక రెసిపీలోకి వెళ్ళిపోతే, మునగాకునైతే నేను తీసుకుంటున్నానండి, మా చెట్టు నుండి తీసుకుంటున్నాను. మ్యాక్సిమం ఒక కట్టున్నర దాకా తీసుకున్నానండి నేను. ఆకుని మొత్తాన్ని కూడా మనం లీవ్స్ అన్నీ కూడా తీసేసుకొని మంచిగా వాష్ చేసుకోవాలన్నమాట. తర్వాత కళాయి తీసుకొని ఆయిల్ వేసుకున్నాను. ఫస్ట్ అయితే జీలకర్ర వేసుకున్నాను. అవి కొంచెం వేగిన తర్వాత వెల్లుల్లి తీసుకున్నానండి, ఒక హాఫ్ దాకా తీసుకున్నాను. వెల్లుల్లి తీసుకొని ఆయిల్లో వేసేసాను. తర్వాత పచ్చిశనగపప్పు తీసుకున్నానండి. అవి కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి వేసాను. ఎండుమిర్చి కూడా కొంచెం కరకరమని వేగేటట్టుగా ఉంచుకొని తర్వాత మునగాకు వేసేసానండి. మునగాకు కూడా కొంచెం బాగా వేసుకున్న తర్వాత నువ్వులు వేసుకున్నాను. ఒక్క నిమిషం అలా ఉండిన తర్వాత కొబ్బరి అండ్ చింతపండు, ఎండు కొబ్బరి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని, చింతపండు కొంచెం వేసుకొని మిక్సీ జార్లో నేను మిక్సీ పట్టేసుకున్నాను. తర్వాత దీనికోసం పోపు కోసం రెడీ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పచ్చడిని పోపు పెట్టుకోవడం కోసం ఇంతకుముందు ఏదైతే ప్రాసెస్ చేస్తామో అదే కళాయిలో కొంచెం ఆయిల్ తీసుకొని హీట్ అయినాక పోపు వేసేసుకొని, పోపు దినుసులన్నీ వేగిన తర్వాత వెల్లుల్లి వేసానండి. వెల్లుల్లి కూడా వేగిన తర్వాత కరివేపాకు వేసుకొని, తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పచ్చడిని ఇందులో వేసేసి మిక్స్ చేసుకున్నాను. ఇందులోండి మునగాకు పచ్చడి రెడీ అయిపోయింది. ఇందులోకి మనకి ఫిష్ ఫ్రై కావాలి కదా, దానికోసం ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకుందాము. ఫిష్ ఫ్రై కోసం అయితే నేను బాగా వాష్ చేసుకున్న 4 పీసెస్ వచ్చేసి ఫిష్ పీసెస్ తీసుకున్నానండి. అందులోకి అల్లం, పసుపు అండ్ కొంచెం ఇంకా కారం అండ్ సాల్ట్ తీసుకుంటున్నాను. కొంతమంది ఈ ఫ్రైలోకి మైదా పిండి కానీ లేదంటే కార్న్ఫ్లోర్ కానీ కొంచెం యూస్ చేస్తారు. నేనైతే మనకి అవైలబుల్లో ఉంది కాబట్టి మైదా పిండి నేను తీసుకుంటున్నానండి. దానివల్ల ఏంటంటే బాగా బ్రౌనిష్గా, ఎక్కువ మాడిపోకుండా, అంటే కలర్ఫుల్గా కూడా బాగా మంచిగా వస్తుంది పీసెస్గా. Don't know if I can find my way out.
so knocked out. ఇందులోకైతే ఫ్లేవర్ కోసం కొంచెం కరివేపాకు పైన ఫ్రై అయ్యేటప్పుడు వేసుకుంటున్నాను. అది కొంచెం ఫ్రై అయ్యి కరివేపాకు ఆ స్మెల్ని ఫిష్ స్లైసెస్ అనేవి అబ్జర్వ్ చేసుకుంటాయి. చాలా బాగుంటుందండి. అంతేనండి, మునగాకు పచ్చడి అండ్ ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. మీరు కూడా ఇలానే చేసుకొని మీ పిల్లలతో చాలా బాగా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.